హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్యభామ వంటిల్లు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయేది కరకరలాడే క్యాబేజీ గారెలండి. వీటిల్ని ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేకుండా ఇలాగే తినేయచ్చు, అంత బాగుంటాయి ఇవి. తయారీ విధానం చూసేద్దామా? దీనికోసం 200 గ్రామ్స్ మినప్పప్పు కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. గ్రైండర్లో వేసి మెత్తగా పిండి రుబ్బుకోవాలి. గారెలకి పిండి రుబ్బుకోవటానికి గ్రైండర్ బెస్ట్ ఆప్షన్ అండి. దీనిలో కొంచెం నీరు పోసుకుంటూ పిండి అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలండి. మనం తీసుకున్న మినపప్పు క్వాలిటీని బట్టి నీరు ఎంత పడుతుందనేది మనకి పిండి రుబ్బేటప్పుడే తెలిసిపోతుంది. నేను పిండి రుబ్బుకునేటప్పుడే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవడం జరిగింది. పిండి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. టెక్స్చర్ వైజ్గా ఇలాగ ఉండాలి. దీనిలో మనం క్యాబేజ్ వేసినప్పుడు పిండి లూజ్ అవుతుంది కాబట్టి రుబ్బుకున్న పిండిలో 1 కప్పు సన్నగా తరుగు పెట్టుకున్న క్యాబేజ్, 1 కప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుందండి. 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసి 1 నిమిషం పాటు పిండి అంతటిని బాగా కలపండి. క్యాబేజ్ కొత్తిమీర వేసిన తర్వాత పిండి ఇలాగా కరెక్ట్గా లూజ్ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ గారెలు గుల్లగా రావడానికి చాలా బాగా ఉపయోగం. ఒక కడాయిలో నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత మనకి కావలసిన సైజులో పిండి ఉండగా చేసుకుని ఇలాగా గారెగా చేసుకుని వేయించడమే. గారెలు వేయటానికి కూడా ఎటువంటి ప్లాస్టిక్ షీట్ కానీ, పాత్ర కానీ, ప్లేట్ కానీ అవసరం లేదండి. జస్ట్ ఇలా 2 చేతులు తడి చేసుకుని పిండి కొంచెం నీళ్ళల్లో ఇలా ముంచుకున్నామంటే కూడా మన చేతి నుంచి గారె ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది వేయటానికి. గారెలు నూనెలో వేగటం మొదలైన తర్వాత కొంచెం వేగగానే మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపాలండి. హై ఫ్లేమ్లో వేపామంటే పైనంతా త్వరగా మాడిపోతాయి, లోపల అసలు వేగవు. ఈ గారెలు నాకు ఇలా వేపుకోవడానికి 5 నిమిషాల సమయం పట్టిందండి, మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. అంతే, కరకరలాడే క్యాబేజీ గారెలు రెడీ అయిపోయాయి.